మన ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున మీ అందరికీ వందనాలు చెప్తారా? వందనాలు. దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. అనుకున్న రీతిగా ఈరోజు మన మధ్యలో దైవజనులు పూణే ప్రాంతంలో దేవుని సేవను కొనసాగిస్తూ ఈ ఆంధ్ర ప్రాంతాల్లో కూడా దేవుని చేతిలో వాడబడుతున్న ఘనమైన దైవజనులు మన మధ్యలో ఉన్నారు. అనుకున్న రీతిగా ఈరోజు మనతో ఉండడం సంతోషం. ఆయన చూడడం నాకు ఇదే ఫస్ట్ టైం. కేవలం ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక చిన్న వర్తమానం ద్వారా దైవజనులు నన్ను గుర్తించి నాతో మాట్లాడడం జరిగింది. కొంత సమయం దైవజనులకు అప్పగిస్తున్న ఒక అర్ధగంట సేపు దేవుని మాటలు అందిస్తారు. దైవజనులు వస్తుండగా గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును కనపరుద్దాం. మరి కుమారి పునరుత్థాన దినమందు దేవుని స్తుతించడానికి, ఆయన మహిమపరచడానికి మంచి అనుకూలమైన సమయం మన జీవితానికి దేవుడు దయచేసినందుకు దేవునికి మరి ఒక్కసారి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ ప్రాంతాన్ని సందర్శించడానికి, మరి ఒక్కసారి దైవజన్ని చూడడానికి నేను ఈలాగా మీ మధ్యలో ఉండి మరి ఆరాధిస్తాను అనుకోలేదు, కానీ నేను ఆయన చూడాలని ఇక్కడికి వచ్చాను. మరి ఇంత ఉదయమే ఆరాధన ఉంటుందన్న సంగతి నాకు తెలియదు. నేను ఈ బాపట్ల ఈ ప్రాంతానికి 1994లో నేను మ్యారేజ్ చేసుకున్నా. తర్వాత ఈ దినం వరకు ఎప్పుడు ఉదయం 5 గంటల ఆరాధనకి ఎప్పుడు అటెండ్ కాలా. ఎందుకంటే మా ప్రాంతాల్లో, బొంబాయి అనే ప్రాంతాల్లో మా ఆరాధన 10:30కు ఉంటుంది, 10:30 నుంచి 1 గంట వరకు ఉంటుంది. కానీ మీ ప్రాంతంలో చూసినప్పుడు వేకువనే ఉంటుంది, ఉదయకాలం అందే. కనుక మీ ప్రాంతానికి రావడానికి దేవుడు అద్భుత రీతిగా ద్వారాలు తెరిచాడు. రాత్రి సమయంలో ఇక్కడ రావడానికి జరిగింది. మరి ఈ సమయం అందు మరి మీ మధ్యలో వాడబడడానికి కృప దయచేసినందుకు వందనాలు చెల్లిద్దాం ప్రభువుకి. ఆమెన్, హల్లెలూయా. నా పేరు రాజు డేవిడ్ బండారే. నేను పుట్టి పెరిగింది పూణే అనే ప్రాంతంలో, చదువు కూడా అక్కడే అయిపోయింది. మరి నేను ఈ బాపట్ల వాస్తవులైన అమ్మాయిని చేసుకున్నా ఇక్కడ. మరి నాకు ఇక్కడ 5 మంది బామర్దులు ఉన్నారు. మరి మా మామగారు మంచి సేవకుడు. మరి పూణేలో మా నాన్నగారు మంచి గొప్ప దైవజనుడు. ఆయన ఆ ప్రాంతాలలో బిషప్గా పనిచేసి దేవుని సంఘం అంటే చర్చ్ ఆఫ్ గాడ్ ఏజే మినిస్ట్రీ అనగా అగ్నిజ్వాల మినిస్ట్రీకి ఆయన బిషప్గా ఉంటూ 2016లో ఆయన నిద్రించారు. ఆయన నిద్రించడంతో ఇంటిలో నేను జ్యేష్ఠ కుమారుడు కనుక నేను అక్కడికి వెళ్ళి మళ్ళా సేవ ప్రారంభించాను. ఈరోజు నాకు 2 బాబులు వివాహాలు అయిపోయాయి. 2 కోడళ్ళు, మంచి మనమరాలు ఉన్నారు. మరి అద్భుత రీతిగా మేము నార్త్ ఇండియా అనగా ఉత్తర భారతదేశంలో వాడబడుతున్నాం చక్కగా. మరి ఆంధ్రప్రదేశ్ నుంచి దైవజనులు, తెలుగు దైవజనులు ఎవరైతే వస్తారో వారికి అక్కడ తర్జుమా చేస్తుంటాం. ఈవెన్ హోసన్న మినిస్ట్రీస్ అయినా సరే, లేదా ఇంకా అనేక స్థలాల నుంచి తెలుగు వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు వారికి మరాఠీలోను హిందీలోను తర్జుమా చేస్తుంటాం ఆ ప్రాంతాల్లో. మరి ఈ దినము ఈ ప్రాంతానికి రావడానికి ముందుగా నేను 2008లో ఈ బాపట్ల అనే పట్టణానికి వచ్చాను. పెళ్ళి 94లో చేసుకున్నానే, కానీ ఈ ప్రాంతానికి వచ్చింది 2008కి. 2008కి ఎందుకు వచ్చానంటే, నా జీవితంలో పూణే అనే ప్రాంతంలో అక్కడ మహాభయంకరమైన పరిస్థితి. నేను 2008లో ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే, 97లో నుండి నేను సేవలో ఫుల్ టైం మినిస్ట్రీలో వచ్చాను. నేను చదువుకుంది MSc మాస్టర్ ఆఫ్ సైన్స్ కంప్యూటర్. నేను విప్రో GE మెడికల్ ఎక్విప్మెంట్ అనే కంపెనీలో జాబ్ చేసేవాడిని. మరి అంత డాక్టర్స్కి టీచింగ్ చేసేవాడు, డాక్టర్స్కి ఫ్యాకల్టీలో ఉండేవాడిని. మరి అలాగున్నప్పుడు సేవ చేస్తుండేవాడిని, జాబ్ చేస్తుండేవాడిని. కానీ ఫుల్ టైం మినిస్టర్లో 97కి వచ్చారు. 97 నుండి 2008 వరకు అద్భుత రీతిగా ఆ ప్రాంతాలలో వాడబడ్డాను. ఇలాగే సంఘంలో వస్తున్న అనేక బిడ్డలకు నేను నా చేతి ద్వారా బాప్తిస్మలు ఇచ్చాను. జరిగింది ఏంటంటే, అమ్మగారికి ఏమో నేను బాప్తిస్మ ఇచ్చాను, ఆమె భర్తకు మా నాన్నగారు బాప్తిస్మ ఇచ్చాడు. 2 కూడా RSS లీడర్స్. మాకు తెలియదు. ఒకరోజు అన్ని సంఘాలు కూడుకొని ఒకే రోజు ఒకే చోట ఆరాధన చేయాలని నాన్నగారు డిక్లేర్ చేశాడు. ఆ రోజు ఉదయం 10 గంటల ఆరాధన అయితే అందరూ వచ్చేసారు. ఆ రోజు తెలిసింది
ఆ లేడీస్కి తన భర్త కూడా రక్షణ పొందాడు, ఇద్దరు కూడా చర్చికి వస్తున్నారు అని. భర్త అడిగాడు, నీకెవరు బాప్తిస్మం ఇచ్చాడంటే పలాని వ్యక్తి ఇచ్చాడు. నీకెవరు బాప్తిస్మం ఇచ్చాడు? పలాని వ్యక్తి అన్నారు. ఇద్దరికి కూడా తెలిసిపోయింది, ఇద్దరికి కూడా బాప్తిస్మాలు వీళ్ళే తండ్రి కుమారుడు ఇచ్చారు అని. ఆ రోజు సాయంత్రము 5,000 మందిని వాళ్ళు రెడీ చేసుకొని నన్ను చంపడానికి సిద్ధపడ్డారు. ఇలాగే ఆదివారం ఆరాధనకు సిద్ధపడుతున్నాం. ఇంకా నైట్ 3 గంటలకు ఇంటి మీద దాడి చేశారు. మా నాన్న, మా అమ్మ, మా తమ్ముళ్ళందరూ కింద ఫ్లోర్స్లో ఉంటారు. నేను 3వ అంతస్తులో ఉంటా. నేను నా భార్య 2 కుమారులే ఉన్నాం. నేను మినిస్ట్రీ గురించి తొందరగా బయటికి వెళ్ళిపోవాలని 3:30కి బయలుదేరాను. 3:30కి బయలుదేరుతున్నప్పుడు కింద వచ్చి దిగినప్పుడు చూస్తే పబ్లిక్ చాలా ఉన్నారు. ఏంటి అని. ఎవరైతే నన్ను చంపాలని వచ్చారో వారే వచ్చి నన్ను అడుగుతున్నారు, రాజు బండారే ఎక్కడ ఉంటారు అని. నేనన్న పై ఉంటారు అన్న. నన్ను చంపడానికి వచ్చిన వాళ్ళు నన్ను అడిగితే నేను ఎలాగ చెప్తాను నేనే అని. పైన ఉంటాడు అని చెప్పి మేము వెళ్ళిపోయాం. నేను మా అక్క కుమారుడు మేము వెహికల్లో కూర్చొని వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత 10 నిమిషాల్లో నాకు ఫోన్ వచ్చింది. మా మిస్సెస్ ఫోన్ చేసి చెప్పింది, పలానా వాళ్ళు వచ్చారు, నీ 2 కుమారులను పట్టేశారు, నన్ను కూడా చంపుతామంటున్నారు, ఏం చేయాలి అని. నేను ఒకసారి ఫోన్ ఆ అబ్బాయికి ఇవ్వన్నా. అడకన్నా, నువ్వు నన్ను చంపాలనుకుంటే మరొకసారి నువ్వు జన్మించాలి భూమి మీద. ఎందుకంటే నేనే కదా నీతో ఇప్పుడు మాట్లాడింది. రాజు బండారే నీకు కావాలి కదా, మరి నేనే రాజు బండారే. నన్ను గుర్తుపట్టలేకపోయావే? మీ ఇంటి దగ్గర మీ ఏరియాలో అనేక సార్లు వచ్చాను కదా, మరి నన్ను నువ్వు చూడలేదా అంటే నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను అన్నాడు. కానీ నేను మాత్రం నిన్ను బాగా గుర్తుపట్టాను అన్న. ఇప్పుడు అర్థమైందా? నేను నిన్ను బాగా గుర్తుపట్టాను అన్న. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అన్న? మీ ఏరియాకి వెళ్తున్నాను, మీరుంటున్న ఏరియాకి వెళ్తున్నాను. అబ్బాయి మా ఏరియాకి వచ్చాడు, నేను వాళ్ళ ఏరియాకి వెళ్ళి వాళ్ళ అమ్మను, వాళ్ళ నాన్నను, వాళ్ళ 2 తమ్ముళ్ళను, వాళ్ళ చెల్లెలను అందరిని పట్టుకున్నా. నేను ఒక్కరిని కూడా వదలను అన్న. ఎందుకంటే ఆల్రెడీ నేను 89 నుండి 90-91లో నేను ఫుల్ అక్కడ బాంబేలో మంచి అల్లరి ఉంది. బ్లాక్ బెల్ట్ కరాటలో నేను చదువుకున్నవాడిని. మరి ఇంతగా ఉన్న నన్ను మరి ఇలాగ చంపాలనుకున్నప్పుడు నాకు అన్నీ బాగా తెలుసు, ఎలాగ ఎవరిని ఏం చేయాలనేది. వాళ్ళ భార్య కన్నా నీ భర్తకు ఫోన్ చేసి చెప్పు నేను మీ ఇంట్లో ఉన్నానని. ఆమె ఫోన్ చేసి చెప్తే, మీరేమో అక్కడికి వెళ్ళారు, ఆడిక్కడ ఉన్నాడు, మన ఇంట్లో ఉన్నాడు. నేను అన్నా, ఇప్పటికే మీ ఆయనకి తెలియపరచు, ఇప్పుడు ఎక్కడో దేవుడికి వెళ్ళిపోయాడు కదా, అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి ఒకసారి పోలీస్ స్టేషన్లో నా ఫోటో చూడడానికి చెప్పు అన్న. ఎందుకు అన్నాడు. ఒకసారి వెళ్ళయ్యా అన్న. పోలీస్ స్టేషన్కి వెళ్తే నా ఫోటో చూశాడు. 38 మర్డర్లో నేను నా చేయి ఉందని. ఎంతమందిని? 38 మర్డర్స్లో నా పేరుంది. కానీ పేరేమో మా నాన్నది, నా పేరు కాదు. నా పేరు రాజు, కానీ మా డాడీ పేరు డేవిడ్ అనే పేరుతో అనేక అల్లర్లు చేశా కనుక మా నాన్న పేరుతో అక్కడ ఉన్నాను. కనుక ఆడు చూసి భయపడి పరిగెత్తారు తన ఇంటికి. అప్పటికే మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాం. ఆ 2008 మరి ఏప్రిల్ 27వ తేదీన నేను ఒంటరిగా ఒక డ్రెస్ మీద మరి పూణే నుండి బయలుదేరాను. నా భార్యను, నా 2 పిల్లల్ని వదిలేసా. మా నాన్న అన్నాడు, వెళ్ళిపోయి ఇక్కడి నుండి, లేకుంటే నిన్ను ఎలాగో ఒకలాగా వాళ్ళు చంపేస్తారని. సరే అనుకొని అక్కడి నుంచి బయలుదేరాను. నిజంగా చెప్తా, ఆ రోజు బయలుదేరినప్పుడు నా దగ్గర ఏమీ లేదు. అన్ని రూట్లు క్లోజ్ చేశారు. మీరు అవుట్లుక్ మ్యాగజైన్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. ఆ అవుట్లుక్ మ్యాగజైన్లో చూస్తే ఫస్ట్ ఫ్రంట్ పేపర్లో ఫోటోలు వేశారు, మత మార్పిడి చేస్తున్న రాజు బండారే అని. కానీ ఆ రోజు అక్కడి నుండి బయలుదేరి పూణే నుండి సోలాపూర్ వరకు అన్ని స్టేషన్స్లో, అన్ని బస్ స్టాండ్లో నా ఫోటోలు కనిపిస్తే చంపండి అని. కానీ దేవుడు అద్భుత రీతిగా నన్ను ఆ ప్రాంతాల నుండి మరి అంటే బళ్ళారికి వచ్చాను, కర్ణాటకకి. బళ్ళారి నుండి మరి ఆంధ్రాకి వచ్చాను. ఆంధ్రాకి వచ్చినప్పుడు నేను కర్నూలులో దిగాను. కర్నూలు డిస్టిక్కి వెళ్తే అక్కడ మా మామ, మా అత్తగారు అక్కడ ఉన్నారు. వాళ్ళు అన్నారు, ఆల్రెడీ మీ బామర్ది వెళ్ళిపోయారయ్యా నీ భార్యని, నీ పిల్లల్ని తీసుకురావడానికి. నేను అక్కడి నుండి మళ్ళీ ఇక్కడ బాపట్లకు వచ్చాను. నేను వచ్చిన 2 నెలలకు నా భార్య, నా పిల్లలను మా నాన్నగారు విడిపించుకున్నారు. మేము ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, బాపట్లకు వచ్చినప్పుడు నాకు తెలుగు రాదు, నా 2 పిల్లలకు తెలుగు రాదు.
ఇంతకీ మా ఆవిడ తెలుగు అమ్మాయి అయి ఉంటే తెలుగు మర్చిపోయింది. ఎందుకంటే అక్కడే 18 సంవత్సరాలు కాపురాలు చేసింది. మాకు ఓన్లీ తెలుగు, హిందీ. తెలుగు అయితే ఇంటి భాష, కానీ మాకు రాదు. హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ అక్కడ మాట్లాడేవాళ్ళం ఎక్కువ. ఈ ప్రాంతానికి వచ్చింది చాలా కష్టపడ్డాం. ఉండటానికి సరైన ఇల్లు లేదు, మంచి పొజిషన్లో ఉండేవాళ్ళం. ఎందుకు ఇక్కడ ప్రభు మమ్మల్ని తీసుకొచ్చాడు, నా మీద ఎందుకు ఇలాగ జరిగింది అనుకొని చాలా బాధపడేవాడిని. తినటానికి సరైన అన్నం ఉండేది కాదు. మా ఇద్దరు అబ్బాయిలకు మేము భోజనాలు పెట్టుకునే వాళ్ళము, మేము పస్తుగా పడుకునే వాళ్ళం. నా భార్య నాతో ఒకటే అనింది, ఏమని, నిన్ను బట్టి ఇలాగ జరిగింది, నిన్ను బట్టి ఇలాగ స్థితి వచ్చింది. నీ వరకు బాప్తిస్మాలు ఇవ్వకపోయింటే ఈ స్థితి మనకు వచ్చేది కాదు. బ్యాంక్ బ్యాలెన్స్ క్లోజ్ చేసేసాడు. నా దగ్గర డబ్బు లేదు, ఒకవైపు భాష రాదు. స్కూల్లో వేయాలంటే మరి బాపట్లలో హోలీ క్రాస్ స్కూల్ ఉంది, ఇంగ్లీష్ మీడియం స్కూల్. కానీ అక్కడ వెళ్ళి మేము ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళ అబ్బాయిలకు మరి అడ్మిషన్ ఇవ్వలేదు, ఎందుకంటే తెలుగు రాదు. పెద్దోడు 8వ తరగతి, చిన్నోడు 6వ తరగతి. వాళ్ళు ఆ తెలుగు పుస్తకాలు చూసి భయపడ్డారు. ఇంత లావుగుంది డాడీ, ఎప్పుడు మనం చదువుకుంటాం, ఇది మనకు రాదు అన్నాడు. నేను ఒకటే అన్నా టీచర్కి, మేము 3 నెలలు మాకు ఇవ్వండి, మేము ఎలాగని చేసి మేము నేర్చుకుంటామంటే వాళ్ళ అడ్జస్ట్ కాలా. క్రైస్తవుల విశ్వాస స్కూల్ అయి ఉండి క్రైస్తవుల పాస్టర్లకే అడ్మిషన్ ఇవ్వాలా. ఏ టీచర్ అయితే మమ్మల్ని అడ్మిషన్ ఇవ్వలేదో ఆ టీచరే కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ ఇంట్లోనే నేను ప్రార్థన ఆరంభించాను. తర్వాత వివేక ఫాస్టర్స్ అనే స్కూల్లో మాకు అడ్మిషన్ దొరికింది పిల్లలకి. ఆ హెడ్ మాస్టర్ ఒకటే అన్నాడు, 6 నెలలు టైం ఇస్తా మీ అబ్బాయిలకి, తెలుగు నేర్చుకుంటే ఫైనల్ ఎగ్జామ్లో కూర్చోబెడతా, లేకపోతే అదే స్టాండర్డ్లో కూర్చోబెడతా అన్నాడు. సరే అన్నాం. దేవుని కృపను బట్టి 3 నెలల్లో తెలుగు రాయడం, చదువుకోవడం, మాట్లాడడం నేర్చుకున్నాము. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మరి అక్కడ బాపట్ల ఉంటున్న దైవజనులతో నేను ఉన్నప్పుడు వారితో నేను తిరిగేవాడిని ప్రతి ఆదివారం. కానీ నాకు మాట్లాడడానికి రాదు కనుక నేను వినేవాడిని అంతే, నోరు తిరిగేది కాదు. తెలుగు మాట్లాడడానికి చాలా కష్టపడేవాడిని. తెలుగు పాటలు మాత్రము పాడేవాడిని కొంచెం కొంచెం అటు చేసి. కానీ ఈ ప్రాంతాలలో ఒక 7 నెలల తర్వాత రాపర్ల అంటున్న ప్రాంతంలో వచ్చాను. ఇక్కడ ఉప్పు గుండూరు దగ్గర రాపర్ల అనే స్టేషన్ దగ్గర. ఆ ఊర్లో నాతో పాటు ఇంకొక సేవకుడు ఉన్నాడు. ఆయన నన్ను తీసుకొచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు 2 రోజులు ఆయన మాట్లాడాడు. 3వ రోజు ఆయన ఆరోగ్యం బాగోలేకుండా చేత ఆయన రాలే. అప్పుడు అక్కడ ఉంటున్న దైవజనులను, నువ్వు వెళ్ళు, 2 రోజులు నువ్వు చూసావు కదా, ఈరోజు నిన్ను పంపుతాను, నువ్వు మాట్లాడన్నాడు. అన్నా నాకు తెలుగు రాదు కదా అన్న. ఎంత వస్తే అంత మాట్లాడరా, తర్వాత పాట పాడా అన్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు పాట బాగా పాడతాడని. అక్కడికి వెళ్ళాను. అది పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్ చర్చ్, ఏజీ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చ్ కనుక వాళ్ళ మెయిన్ బ్రాంచ్ ఇక్కడే బసవన్నపాలెం మదిపాడులో ఉంటుంది. పాస్టర్ శ్యాంబాబు గారు అని. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పాటలు సర్వీస్ అయిపోయింది, వాక్యం చెప్పాలని నిలబడ్డాను. నాకు తెలుగు రాదు, ఏం చేయాలా పెద్ద కష్టమైపోయింది. కానీ నిలబడిన తర్వాత తెలుగు వచ్చేసింది. ఎలాగ మాట్లాడుతున్నానో తెలియదు, కానీ చక్కగా మాట్లాడుతున్నా. వాళ్ళు అంటున్నారు, 2 రోజులు ఆయన మాట్లాడాడు కదా, దాని ఈయనకి ఇచ్చింటే బాగుండేది కదా, చక్కగా మాట్లాడుతున్నాడు అని. నేను ఆలోచనలో పడ్డా, తెలుగు మాట్లాడింది నేనేనా? హల్లెలూయా. అద్భుత రీతిగా వాడబడితే పక్కలోనే ఇంకొక చర్చిలో ఫారినర్స్ వచ్చారు. ఆ ఫారినర్స్ అక్కడ సువార్త ప్రకటిస్తున్నారు. నా వాక్యం విని అక్కడ ఉంటున్న మెయిన్ ఫారినర్స్ ఇక్కడికి వచ్చారు. ఈ చర్చికి వచ్చి ఈ పాస్టర్తో అడుగుతారు. ఆయన మాట్లాడి, ఇప్పుడు వాక్యం చెప్పిన పాస్టర్ గారు ఎవరు అంటే, ఆయన మాకు తెలియదయా, మా స్పీకర్ రాలేదు, ఆ స్పీకర్తో పాటు వచ్చేవాడు, ఆయన బాంబే అయింది, ఆయన ఇట్లా పరిస్థితి బట్టి వచ్చాడు అని. వాళ్ళు అన్నారు, ఆయన మాకు కావాలి అని. అప్పుడు ఆ ఫారినర్స్ నాతో మాట్లాడితే, నేను వారితో మాట్లాడినప్పుడు వాళ్ళు అన్నారు, మీరు మా టీంలో వస్తారా? నేను అన్నా, నాకు ఇక్కడ ఇల్లు లేదు, నాకు భాష రాదు, ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడతా ప్లస్ హిందీ మరాఠీ. అంటే ఓకే, ఏం కాదు, ఓన్లీ గాస్పల్స్ చేయాలి అన్నారు. ఇవాంజలిస్ట్గా వస్తామంటే ఇవాంజలిస్ట్ ఓకే అన్నా. అద్భుత రీతిగా ఫారినర్స్తో 12 సంవత్సరాలు ఈ ఆంధ్రలో సేవ చేశాను. హల్లెలూయా. ఆ 12 సంవత్సరాల్లో తినటానికి లేదు కదా, ఉండటానికి లేదు, కానీ ఒక్క నెలలో 75,000 రూపాయలు నాకు ఇచ్చేవాళ్ళు. ఎంత? ఏదైతే పోగొట్టుకున్నానో దానికన్నా ఎక్కువ పొందుకున్నా. 2008 నుంచి 2016 వరకు ఇక్కడే ఉన్న ఈ బాపట్ల పట్టణంలో అద్భుత రీతిగా వాడబడ్డాను.
ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి కాకుండా తెలంగాణలో మరి ఈ ప్రాంతాలన్నింటిలో, రాయలసీమలో తిరిగి అన్ని చోట్ల ఉండే తెలుగు ఎలాగుంటుందో తెలుసుకున్నా. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా బాగా చూసుకున్నా. మరి ఎక్కువ వచ్చి ఈ ఒంగోలు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు పొగాకు పొలాలు ఎలాగుంటుందో తెలుసుకున్నా. అప్పుడు తెలియదు ఎలాగుంటుందో. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ అనేది గ్రేడ్ల గురించి వాళ్ళు చెప్తుంటే వింటున్నా. ఇట్టుంటుందా పొగాకులో? అప్పుడు తెలియదు నాకు ఈ ప్రాంతాల్లో. నిజంగా ఇలాగూ దేవుడు నా సేవ పరిచర్యలో బాంబేని వదిలేసి, పుణ్యను వదిలేసి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా కష్టాలు పడ్డా. మరి మా నాన్న 2016లో నిద్రించాడు ప్రభులో. తర్వాత నా మీద ఉన్న కేసులన్నీ కొట్టివేయబడ్డాయి. మరి 2016లో నేను అక్కడికి వెళ్ళిపోయాను. ఈరోజు మాకు 175 సంఘాలు ఉన్నాయి. ఎన్ని? 175 సంఘాలు. మెయిన్ బ్రాంచ్ చర్చ్ మాది పూనాలో ఉంటుంది. మా నాన్నగారు బిషప్గా ఉండేవాడు. ఆయన చనిపోయాడు. నేను ఇంటికి జ్యేష్ఠ కుమారుని. నా తర్వాత ఇక 2 తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లి ఉంది. మేమందరూ సేవా పరిచర్లు, 3 పాస్టర్లమే. మా చెల్లి భర్త అద్భుత రీతిగా వాడబడుతున్నారు సంఘాలలో. మరి ఈరోజు నా 2 కుమారులు కూడా సేవలో ఉన్నారు. పెద్ద కుమారుడు ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తూ మరి ఇప్పుడు సంఘాన్ని ఆయన ఈరోజు చూసుకుంటాడు. చిన్న కుమారుడు భోపాల్ అనే మధ్యప్రదేశ్లో ఆయన మెడికల్ ఐటీలో ఉంటూ ఆయన అక్కడ సేవ పరిచయం చేస్తున్నాడు. ఈరోజు చెప్పడానికి కారణం ఏంటంటే, నేను ఎప్పుడైనా సరే ఇలా ఎవరి దగ్గరికి రాను. అకస్మాత్తుగా దేవుని ప్రేరేపణ చేత ఇక్కడికి వచ్చాను. ఎందుకు వచ్చానో తెలుసా? 110వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. యుద్ధ సన్నాహాల దినమున నీ ప్రజలు ఎలాగొస్తారంటమ్మా? ఇష్టపడి వచ్చాను. ఎలాగొచ్చాను? ఇష్టపడి. నన్ను ఇక్కడ పిలవాలంటే, నా టైం తీసుకోవాలంటే, నా డేట్ తీసుకోవాలంటే నేను ఎవరికి ఇవ్వను. ఎందుకంటే నాకు ఉండేది కొంచెం సమయము. నేను అది టైము మా భార్యకే ఇస్తా, ఎవరికి ఇవ్వను ఇక్కడ. ఎందుకంటే నేను వచ్చేది చాలా కష్టం. ఇప్పటికే 2 నెలల తర్వాత వచ్చాను. నిన్న వచ్చాను, మా బామర్దులు అంటున్నారు ఎక్కడికి వెళ్తున్నావు అని. నేను ఎక్కడికి? పేటకి వెళ్తాను, చిలుకలూరు పేటకి వెళ్తున్నా. నువ్వు వచ్చింది ఎందుకు అన్నారు. బర్త్డేకి అన్న. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అన్న. మా అయ్య గారి సేవ గురించి వెళ్తున్నా. డాడీ ఫస్ట్, ఆయన సేవ ముఖ్యం. ఒకసారి అయ్యగారికి చెప్పాను, నేను వస్తా మీ దగ్గర, మిమ్మల్ని చూడాలని అనుకున్నా, గ్యారెంటీ వస్తా అన్న. కనుక అద్భుత రీతిగా ఈ వారంలో మరి మీ ప్రాంతానికి రావడానికి కారణం ఏంటంటే, ముందుగా ఇష్టం ఉండాలి. యుద్ధ సన్నాహాల దినం అనగా పరాక్రమ దినము, మరణం మీద జయము పొందిన దినము, పునరుత్థాన దినము. నీ ప్రజలు అంటే ఆయన రక్తం చేత కడగబడిన వారు, లోకం నుండి వేరు చేయబడిన వారు, అపవాది యొక్క కాబంధ హస్తాల నుండి విడిపించబడిన వారు, ఆయన చేత విడిపించబడిన పిలుపు నొందిన వారు. మనం ఎలా ఉండాలంట? ఆయన సన్నిధికి ఎలాగ రావాలంటమ్మా? మనం ఇష్టపడి రావాలి. హల్లెలూయా. దైవజనులను పిలవాలని కాదు. చాలా మంది అనుకుంటారు ఏమంటే, అయ్యగారు మమ్మల్ని పిలవలేదు అని. కానీ మా సంఘంలో నేను ఒకటి అంటే ఏమని, నేను ఓన్లీ మా అబ్బాయిల వివాహానికి మిమ్మల్ని పిలిపిస్తా. ఎందుకంటే చర్చికి మాత్రం ఎవరిని పిలవను. ఎందుకంటే మీరు నా పేరిట బాప్తిసం తీసుకోవాలా. నన్ను సంతోషపరచడానికి మీరు చర్చికి రాకూడదు. మీరు రావాలంటే ఆయనను సంతోషపరచడానికి, ఆయనను మహిమపరచడానికి, ఆయన నామానికి మహిమ తీసుకురావాలి. నువ్వు సాక్ష్యాలు చెప్పాలా, ఆయన మహిమార్థం మాత్రం రావాలి. కనుక ఈ ఉదయకాలమందు నీవు శనివారం రాత్రి సిద్ధపడి ఉంటే, నువ్వు ఆదివారం ఉదయం వచ్చి దేవుని సన్నిధిలో జోగాడుతావు, లేదా ఆయన గురించి నువ్వు పాడుతావు, ఆయన గురించి నువ్వు దేవుని స్తుతిస్తుంటావు. కనుక నువ్వు వచ్చావే కానీ ఎలాగ వచ్చావంటే సిద్ధపాటు లేదు. లాభం ఏముంది? సిద్ధము పాటు ఉంటే నువ్వు అద్భుత రీతిగా ఆరాధన చేయగలుగుతావు. ఆరాధనలోనే నీ బంధకాలన్నీ తెగిపోతాయి. ఆమేన్. ఆరాధనలోనే నీ రోగాలన్నీ మాయమైపోతాయి. ఆరాధనలోనే నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. ఎందుకంటే ఆరాధన పైకి వెళ్ళి దేవుణ్ణి ఆయన మహిమపరుస్తుంది. ఆరాధనకు యోగ్యుడైన ప్రభు నీ ఆరాధనను మెచ్చి ఆయన ప్రసన్నుడైతే నీ బాధలన్నీ కొట్టివేయబడతాయి, నీ పరిస్థితులు మారిపోతాయి. ఈ ఆరాధన యొక్క విలువ అది నీకు తెలిసి ఉండాలి. మీ ప్రాంతంలో ఎటువైపు చూసిన సంఘాలు ఉన్నాయి, మంచి మైక్ ఉన్నాయి. మా ప్రాంతానికి రండి. మైక్ పెట్టుకోవడానికి కూడా కష్టం అవుతుంది. మైకు లేవు, అక్కడ సౌండ్ లేవు. పక్కలో వాడు ఫోన్ చేశాడంటే పోలీసులు వచ్చి లాక్ చేసి సీల్ చేసేస్తారు సంఘాన్ని. ఈ రోజుల్లో మరీ కష్టమైపోయింది. అలాంటి ప్రాంతాల్లో కూడా అద్భుతమైన సేవా పరిచయం జరుగుతుంది. ఆమేన్. చెప్తాం గట్టిగా హల్లెలూయా. గనుక ఫాదర్ S.J. బార్క్మన్స్ గారు పాడతారు ఏమని,
1,000,000 ఐశ్వర్యము నిన్ను వెతికి వచ్చినను నీకది సమమౌనా. 1,000,000 ఐశ్వర్యము నిన్ను చూటి ముట్టినను నీకది సమమౌనా. సంపద సిరి సంపద, సంపద సిరి సంపద యేసయ్యా నిన్ను చూచిన తలంపులే నాకు. యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు. నీ సన్నిధే పెన్నది దేవా, నీ సన్నిధే పెన్నది దేవా. పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరము వినాలని, స్వరము వినాలని. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. ఆయన సన్నిధిలో రావాలంటే సిద్ధపాటు ఉండాలి. ఆమోసు 4:12 అంటాడు ఏమని? ఓ ఇశ్రాయేలు, నీ దేవుని సన్నిధికి రావడానికి నువ్వేమై ఉండాలంట? సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు ఉంటే ఏమైనా చేయగలుగుతావు. సిద్ధపాటు లేకపోతే ఏం చేయలేవు. నేను ఇక్కడికి రావాలంటే రాత్రి 8 గంటలకి 8:30కి బయలుదేరాను. మరి 9 గంటల వరకు చిరాలకు వచ్చా, చిరాల నుండి ఈ ప్రాంతానికి వచ్చా. మరి సిద్ధపాటు కావాలంటే ఉదయం నన్ను ఎవరైనా లేపుతారేమో అనుకున్నా. ఏ ఇంట్లో ఉన్నానో వాళ్ళు మంచిగా నిద్రపోయారు. నేను 4 గంటలకు లేచి స్నానం కూడా చేసేసా. నాకు కావాల్సినవన్నీ ఉన్నాయి. నేను జ్ఞాపకం చేసుకున్నా నా భార్యని ఏమని, ఏనాడు కూడా నేను లేచి ఎప్పుడు స్నానానికి వెళ్ళనే, మా మేడం లేపుతుంటుందే, ఈరోజు ప్రభు నన్ను లేపాడు. 4 గంటలకే లేచి అది చన్నీళ్ళతో స్నానం చేశా. మై గాడ్, నా భార్య అంది యువర్ గ్రేట్ మ్యాన్ అనింది. మార్నింగే చల్ల నీళ్ళు స్నానం చేసావా? అవునన్న, కానీ ఆ నీళ్ళు కూడా బాగా వేడిగా ఉన్నాయన్న, కానీ చల్లగా లేవనుకున్నా. స్నానం చేసి సిద్ధపడ్డాను. 4:30కి అయ్యగారు ఫోన్ వచ్చినప్పుడు అప్పటికే లేచి కూర్చున్నా, రెడీలో ఉన్నా అన్న. అప్పుడు నేను అనుకున్నా ఏమని, ఈ ప్రాంతానికి 5 గంటలకి ఆరాధన అంటే నేను 5 గంటలకే వస్తాను అయ్యా అన్న. ఎందుకంటే మనము ఆరాధనలో ఉండాలి. ఆమేన్. మన ప్రభు మనకు ముందుగా ఆయన ఉండి మనల్ని నడిపిస్తుంటాడు కనుక ఆయన వచ్చిన తర్వాత మనం రావడం కాదు, ఆయనకు ముందుగా మనం రావాలి. ఆయన వచ్చినప్పుడు మనం ఆయనకు కనిపించాలి దేవుని సన్నిధిలో. కనుక ఆయన సన్నిధి చాలా విలువైనది. ఈ ఆయన సన్నిధిలో ఉంటే నీకు ఆశీర్వాదం ఉంటుంది. ఆయన సన్నిధికి రావాలంటే నీ వల్ల కాదు, ఆయన నిన్ను తీసుకురావాలి. ఆమేన్. ఆయన నిన్ను తీసుకొచ్చినప్పుడు అద్భుత రీతిగా ఆయన సన్నిధిలో సంతోషం పొందుకుంటావు, ఆయన సన్నిధిలో ఉంటున్న ఆనందం పొందుకుంటావు, ఆయన సన్నిధిలో ఉన్న బలాన్ని పొందుకుంటావు, ఆయన సన్నిధిలో సమస్తాన్ని నువ్వు కలిగి ఉంటావు. 63వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. దేవా నా దేవుడవు నీవే. ఎక్కడంట? ఎప్పుడు వెతకాలంట? ఉదయకాలం అంతే. వేకువనే. వేకువనే అంటే అప్పుడు నాకు అర్థమైంది. ఇక్కడ ఏంటి వేకువని అంటే? ఇక్కడ 5 గంటలకు ఆరాధన అంటే అప్పుడు నాకు అర్థమైంది ఇలాగుంటుంది. ప్రభువా, నా ఉదయకాల ప్రార్థన 3 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ఫస్ట్ పర్సనల్ ప్రేయర్, తర్వాత మేము ఫ్యామిలీ ప్రేయర్ 6 గంటలకు చేసుకుంటాం. కానీ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మొదటి ఆరాధన అంటే 5 గంటలకు ఆరాధన అంటే ఎంత సిద్ధపాటు ఉండాలి. ఆమేన్. చెప్పలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఈ సమయమందు మీ ప్రాంతానికి రావడానికి ముఖ్య కారణం ఎవరు చెప్పాలి? ఎవరు? మీ ప్రాంతానికి రావడానికి ముఖ్య కారణం మీ పాస్టర్ అయ్య గారు. మీ పాస్టర్ అయ్య గారు యూట్యూబ్లో వాక్యం చెప్తుంటే మా విశ్వాసులు కొందరు విన్నారు. అందులో మా సెక్రటరీ గారు, మా క్యాషియర్ గారు విన్నారు. వాళ్ళు విని, అన్న లాస్ట్ సండే మీరు ఏ వాక్యం చెప్పారు అన్నారు. మీరే చూసుకోండి అన్నా.
ఆ వాక్యంని విని వాళ్ళు ప్రేరణ పొంది నా దగ్గర తీసుకొచ్చి చెప్పారు, చార్లెస్ ఫిన్నీ మీకు తెలుసా అన్నారు. నేను చాలా బాగా తెలుసు కానీ ఇప్పుడు ఆయన లేడు కదా అన్నాడు. ఈ లోకంలో లేను కదా, ఆయన గొప్ప దైవజనుడు, ఆయన చాలా పెద్ద మిషనరీ. కానీ వాళ్ళు అన్నారు, ఆయన కాదు, ఆయన పేరు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నారు. అందులో ఇప్పుడు మరి చిలుకలూరుపేటలో మన దైవజనులు ఉన్నారంటే నాకు తెలియదు నాయన అన్న. ఎందుకంటే నాకు తెలిసిన మట్టుకు చిలుకలూరుపేటలో జానయ్య గారిది పెద్ద మిషనరీ ట్రస్ట్ ఉంది, హాస్టల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, శాలం రాజన్న పెద్ద చర్చ్ ఉంది. ఈ రెండు తప్ప నాకు వేరే తెలియదు నాయన అన్న. తర్వాత నాకు యూట్యూబ్ చూపించినప్పుడు చూసిన తర్వాత మనిషి ఏమో ఒకలా కనిపిస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు ఒకలా కనిపిస్తున్నాడు, మరియు డీపీలో ఫోటో ఏమో వేరేగా ఉన్నది. నాకు అర్థమే కావడం లేదు. నేను మళ్ళీ ఒకసారి ఆలోచన చేశా, నెహిమ్యా లాగా కనిపిస్తున్నాడే అన్న. యూదా మినిస్ట్రీ ఉన్నాడు కదా, యూదా మినిస్టర్ నెహిమ్యా గారు, ఆ నెహిమ్యా గారా కాదా ఒకసారి మళ్ళీ బాగా చూసా. ఎందుకంటే ఫేస్ ఎక్కడో గందరగోళం ఉందా అనుకున్నా. ఎందుకంటే నెహిమ్యా నాకు బాగా పరిచయము. నెహిమ్యా నేను ఇద్దరు ఒకే వేదిక మీద గుంటూరులో అనేక సార్లు ఆయన వాక్యం చెప్పాను. నేను మరి ఎవరో నాకు తెలియదు నాయన, కానీ ఒకటి మాత్రం మీకు చెప్పగలుగుతా, నేను ఆయన ఇంటికి వెళ్తా, ఆయన కలుసుకుంటా, మళ్ళీ ఇంకొకసారి ఆదివారం వచ్చేప్పుడు మీకు చెప్తా అన్న. అలాగే మీ మధ్యలోకి వచ్చాను. హల్లెలూయా చెప్తాను గట్టిగా, హల్లెలూయా. దేవా నా దేవుడు నీవే అన్న దానికి అర్హత కలిగి ఉండాలి. దేవా నా దేవుడు నీవే ఉండొచ్చు, కానీ ఆయన కూడా అనాలి నువ్వు నా కుమారుడు అని, నువ్వు నా కుమార్తె అని. ఈరోజు అర్థమైంది, చాలా మందిని చూసినప్పుడు వాళ్ళ లైఫ్లో దేవుని భయమే ఉండదు. ఏంటి, దేవుని భయం లేని భక్తి ఎంత చేసినా లాభం లేదు. ఎన్ని ఆరాధనలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని ఏకాంత ప్రార్థన చేసినా, ఎన్ని దశమ భాగాలు ఇచ్చినా, ఏమి చేసినా నీకు దేవుని భయం లేకపోతే లాభం లేదు. యాకోబు 2వ అధ్యాయంలో అంటాడు ఏమని, దేవుడు ఒక్కడే అని దయ్యములకు కూడా తెలుసు, కానీ అవి ఏం చేస్తాయంట, దయ్యములు ఏం చేస్తాయంట, వణుకుతాయంట. కానీ మనకి దేవుడు ఉన్నాడని సంగతి తెలుసు. మన దేవుడు ఎవరంట, మన దేవుడు ఎవరు, దహించు అగ్ని. ద్వితీయోపదేశకాండం 4:24 అంటాడు ఏమని, నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని అయి ఉన్నాడు, మరి రోషము కలిగిన దేవుడు. అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. కానీ ఎప్పుడైనా మనకి ఆయన గురించి భయం ఉందా? అబద్ధాలు మాట్లాడుతున్నప్పుడు భయం ఉందా? సోమవారం నుంచి శనివారం వరకు ఎలాగుంటాము ఒకసారి ఆలోచించండి. మరి ఆదివారం ఎలాగుంటాం ఒకసారి ఆలోచించండి. దేవుని సన్నిధికి రావడానికి ముందుగా దేవుని భయం కలిగి ఉండాలి. దేవుని భయం ఎలా ఉండాలంటే, ఆ భయం నీకు పవిత్రమైనది అయింది. ఆ భయం ఉంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుని భయం కలిగి ఉంటే దైవజనుని భయం నీకు ఉంటుంది. దేవుని భయం ఉంటే ఆయన వాక్యములో ఉన్న మర్మాలు నీకు తెలిసిపోతాయి. దేవుని భయం లేకపోతే నువ్వేమి చేయలేవు. కనుక చాలా జాగ్రత్త ఉండాలి. ఏంటి, నేను వచ్చాను, ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఇష్టపడి వచ్చాను, కష్టపడి రాలేదమ్మా. ఇష్టపడి, ఇష్టం ఉంటే ఎక్కడికైనా చేరుకోగలం. కనుక ఇష్టపడి దేవుని మందిరానికి వచ్చాను, అయ్యగారిని చూడడానికి, మీ సేవని చూడడానికి, పరిచయం చూడడానికి. కనుక దేవుని చిత్తం అయితే ఇంకొకసారి కలుసుకున్నాం. దేవుని మహిమపరుద్దాం. దేవుడు మనల్ని దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా చక్కని విషయాలు చెప్పిన దైవజనులకు పరిచయం తరపున నిండు వందనాలన. పాస్టర్ గారిని చూడడం నాకు ఇదే ఫస్ట్ టైం. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు నాకు, అన్న వాక్యం చాలా బాగుంది అని. కానీ నా బాధ ఏంటంటే వాళ్ళు ఎంత చెప్పినా కూడా నాకు తృప్తి లేదు. మీరు చెప్పట్లే ఆ మాట, అర్థమైందా? ఒకసారి ఒక బీజేపీ నాయకురాలు ఫోన్ చేసింది, హైదరాబాద్. ఆమె కూడా వస్తానంది. సరే అమ్మా మీ ఇష్టం, మీరు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పా. ఒక ఆదివారం పూట వస్తానయ్యా అంది. ఇలా చాలామంది అడుగుతూ ఉంటారు, ఎక్కడ మీ పరిచర్య అంటే, ఇలా పల్లెటూరులో చిన్న కుగ్రామంలో పరిచర్య జరుగుతుంది, చిలకలూరుపేటకి నరసరాపేట మధ్యలో. మీకు ఆర్ఆర్కే మూర్తి గారు గుర్తుంటే ఆ గ్రామం పేరు కూడా గుర్తుంటుంది, గోవిందపురం అని. అట్లా ఈ పాస్టర్ గారు కూడా నాకు ఫోన్ చేశారు, ఇట్లా మా బ్రదర్స్ మీ వాక్యం విన్నారు,
సేమ్ మీకులాగా చెప్తున్నాడు అన్న అని చెప్పి నాకు చూపించారు. మీ మాటలు విన్న తర్వాత సరే చిలకలూరుపేట ప్రాంతానికి వెళ్తాను కదా, ఖచ్చితంగా కలుస్తానని చెప్పాను, వస్తానన్నారు. సరే వచ్చాక చూద్దామని చెప్పి నేను ఇక దానికోసం పట్టించుకోలేదు. గడిచిన శుక్రవారం రాత్రి ఫోన్ చేసి ఖచ్చితంగా వస్తాను, ఆదివారం మీతో ఉంటానని. అట్టయితే తెల్లవారుజామున 5 గంటలకి ప్రార్థన అని చెప్పా. 5 గంటలకి హాజరు అవ్వాలంటే ఖచ్చితంగా నేను రాత్రి రావాలి కదా అన్నారు. సరే వచ్చేసేయండి రాత్రిని. గడిచిన రాత్రి వచ్చినప్పుడే ఆ అన్నను చూశాను. చాలా సంతోషం. దేవుడు మీ పరిచర్యలు దీవించునుగాక. ఆమేన్. నిజమండి, యూట్యూబ్ ఛానల్ మాత్రం నేను ఎవరో చూసి నాకు సబ్స్క్రైబ్ చేస్తారనో నాకు ఫీడప్ అవుతారనో కాదు, కానీ నేను మాత్రం మీ కొరకే నేను ప్రారంభించాను. మీరు బలపడాలి. కానీ బయట నుంచి చాలామంది నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్న మాటలు విన్నప్పుడు సాటిస్ఫాక్షన్ కలగట్లేదు, ఏడుపు వస్తుంది. ఒకలాంటి దుఃఖం నా హృదయంలో ఉండిపోయింది. ఎందుకంటే నన్ను ఎదుటిగా పెట్టి ప్రతి ఆదివారం వాక్యం వినడానికి వస్తున్న విశ్వాసుల్లో వాక్యం పట్ల ఆసక్తి కలగట్లేదన్న బాధ మిగిలిపోయింది. నిజం. ఇటువంటి ఇలా సేవకులు చాలామంది మన మధ్యకి వస్తారు. యూట్యూబ్ ఛానల్లో వాక్యం విన్న విశ్వాసులు ఉన్నారు చాలామంది. విశ్వాసులు అయితే నేను రావద్దని చెప్తున్నా. విశ్వాసులు అయితే మీరు దయచేసి రాకండి. ఆ బీజేపీ నాయకురాలు అన్న ఆమె నా గుంటూరులో కాస్త బందరుకు ఉందయ్యా, అటు వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తానంటే సరే రండి అని చెప్పాను. విశ్వాసులు ఎవరన్నా అన్న మీ చర్చకు వస్తానంటే అలా రావకండి, మీ సంఘంలో మీరు ఉండండి. ఏదైనా అవకాశం ఉన్నప్పుడు వ్యక్తిగతంగా కలవండి, కానీ మీరు మాత్రం డైరెక్ట్గా ఆదివారాల ఆరాధనకు రావడం ప్రయత్నాలు చేయకండి అని. ఎందుకంటే ఒక సంఘ కాపరిగా నాకు తెలుసు వాళ్ళ సేవకులు పడే ప్రయాస, నేను పడే ప్రయాస ఒకటే గనక. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇట్లా యూట్యూబ్ ఛానల్లో లేకపోతే రకరకాల షేర్ చాట్స్లో వాక్యం విని సంఘాలకు వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది అలవాటు అయిపోయింది చాలామందికి. కానీ చాలా సంతోషం, ఒక దైవజనులు వాక్యాన్ని విని బలపరచడానికి, నన్ను చూడడానికి, అలాగే మన పరిచయం చూడడానికి. నేనన్నా అన్న 6:30 కొద్దురని చెప్పా. లేలే, నేను వచ్చింది కష్టపడి వచ్చింది కానీ మీతో పరిచయంలో ఉన్నాను కదా, నేను 5 గంటలకు వస్తానన్నాడు ఆయన. నేనేక పాప సాలిపో అంటాడు కదా జర్నీ చేసి, నేను 3 పాకులు వేసా. సరే 4:30 పంపిద్దాం, 5:30 వచ్చేస్తారు కదని. నేను ఫోన్ చేస్తే నేను రెడీలో ఉన్నా అన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇష్టంతో ఉంటే ఎంత కష్టమైనా కూడా అది నష్టంగా ఉండదు, అది సంతోషంగానే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. మనల్ని ప్రేమించి మనతో ఉన్న దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.